పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము ఇది భారీ విజయం. ఇది అన్ఫార్చునేట్ గా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆగుతారా అన్నయ్య? ఏం గడబడి చేస్తున్నారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలువరు ఇందులో. అట్లా పిలిచుంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము. ఎనీవేస్, నో రిగ్రెట్స్. పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మీ, పీపుల్ ఆఫ్ ఇందూర్ స్టుడ్ బై మై పార్టీ, my ideology. And I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded corporation elections. ఇక 28 మనకు, కాంగ్రెస్ అన్ని 17 కాంగ్రెస్, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లు చేయనికున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ, మీ 4 ఎస్ఐలు గడివెరుకుతున్నాడా? గడివెరుకుతున్నాడునా? మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నారు మీ 4 ఎస్ఐలు, ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రిని ఎత్తుకపోతారు ఫస్ట్. Your chief minister is under trial. Why is that case slow? Hey, Rania ka warni. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా, ఎవరన్నా రాని రా, తీయక ఇంకా. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది, నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటికి వెళ్ళి కొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి. ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది. మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు?
రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టిరు పబ్లిక్. నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Indoor. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది వీళ్ళకి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ బీజేపీ's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి, అదొకటి. మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా ఫైనల్గా? చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని.